అపవిత్రాత్మల్ని గద్దించే స్థాయికి నువ్వు ఎదగాలి. సమాజాన్ని శాసించే స్థాయికి నువ్వు ఎదగాలి. నువ్వున్న ఏరియాలో ఒక ఉజ్జీవానికి నువ్వు నాంది పలికేదానివి, నాంది పలికేవాడివి కావాలి. నువ్వు పని చేసే దగ్గర ఎవరికైనా బాగలేకపోతే వాడు నీ దగ్గరికి రావాలన్నా ప్రార్థన చేయవా, అన్నా నా మీద చేయి ఉంచవా అని ఎప్పుడన్నా ఎవరన్నా నీ దగ్గరికి వచ్చారా? ఆ స్థితిలో నువ్వు ఉన్నావా? ఉంటే ధన్యుడివి. నీ ఇరుగు పొరుగులు ఎవరైనా అన్నా ప్రార్థన చేయవా, నా బిడ్డకు బాగలేదని అనుకుంటూ వచ్చారా? ఆ దైవత్వం నీలో చూసారా? ఆ ఆత్మ నీలో చూసారా? ఆ విశ్వాసం నీలో చూసారా? ఆ భక్తి నీలో చూసారా? ఆ ప్రార్థన నీలో చూసారా? ఆ ఆత్మీయత నీలో చూసారా? ఆ దైవ వాక్కు శక్తి నీలో చూసారా? ఎంతకాలం నువ్వు అట్లాగ ఒట్టి ఖాళీ పాత్రగా ఉంటావు పెద్దస్తమానం? 20-21 సంవత్సరం వయసులోనే నేను ప్రభువుని తెలుసుకుంది. ఆ ప్రభువుని తెలుసుకుని కొద్ది కాలం దేవుని వెంబడించి దేవుని భక్తి మార్గంలో నేను వెంబడిస్తూ ఉండగానే అనేకులు పిలిచి ప్రార్థన చేయించుకున్నారు. నేను రోడ్డు మీద వస్తా పోతా ఉంటే నన్ను ఆపి, పిల్లగాడికి తడబర పోసింది, అయ్యా ఒకసారి అట్లా తాకవా, అబ్బాయి మరణ పడకలో ఉన్నాడయ్యా ఒకసారి తాకవా, అయ్యో నాకు బాగలేదు కొంచెం చేతులుంచవా ప్రార్థన అడిగారు. నాకు ఆశ్చర్యం. నేను అనేవాడిని, నేను పాస్టర్ని కాదమ్మా, నేను సేవకుని, చర్చికి వెళ్ళి వస్తున్నానంటే ఏమన్నాయా మాకు యేసు ప్రభువే కనపడుతున్నాడు నీలో, నువ్వు ఒకసారి అట్లా తాగిపో అని. నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు నీలో కూడా ఉన్నాడు. నన్ను బాగు చేసి నన్ను నిలబెట్టి, ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తాను. మీ అందరికీ బలహీనత వస్తే నేను చేతులు ఉంచుతాను, నాకు బలహీనత వస్తే డౌట్ రావాలిగా. ఈ డౌట్ ఇప్పుడు చెప్పండి, మరి నాకెవరు? నన్ను బాగు చేసేది ఆయన వాక్యమేగా, నన్ను స్వస్థపరిచేది ఆయన వాక్యేగా, నిన్ను కూడా స్వస్థపరిచేది ఆ వాక్యే, నిన్ను నిలబెట్టేది కూడా ఆ వాక్యే, నువ్వు కనెక్ట్ అవ్వాల్సింది కూడా ఆ వాక్కుకే. ఇతరులకు బాగులేనప్పుడు నువ్వు చేతులు ఉంచాలి, నీకు బలహీనత వస్తే నువ్వు మోకాళ్ళు ఉనాలి, వాక్యాన్ని ధ్యానించాలి, ప్రార్థన చేయాలి, రిపోర్టు మారాలి యేసునామములో. నీ బలహీనత పోవాలి, నూతన శక్తి నీలో విడుదల. ఇది ముందు జరగాల్సిన ప్రక్రియ. ఈ విషయాలను తీవ్రంగా తీసుకోకుండా, వీటిని పరిగణలో తీసుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటే ఎట్లండి? అది యేసు ప్రభు మాట్లాడింది. సూచనలు చూచుట వలన కాదు కానీ మీరు నేను ఇచ్చే రొట్టె ముక్కలు తిని తృప్తి చెందటం వలననే మీరు నన్ను వెతుకుతున్నారు అన్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా నానావిధ సమస్యలతో, బాధలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, వేదనలతో వచ్చారు. వాటి నుంచి పరిష్కారం కోసం మీరు ఏం వెతుకుతున్నారో నాకు తెలుసు, ఎవరిని వెతుకుతున్నారో నాకు తెలుసు. మీరు ఒక మనిషిని వెతుకుతున్నారు, ఆ మనిషి ద్వారా మీకు విడుదల ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు. కానీ నేను చెప్తున్నాను, రక్షణ పొందిన నీలో, నువ్వు వెతుకుతున్న ఆ మనిషిలో ఏ పరిశుద్ధాత్మ అయితే ఉన్నాడో, రక్షణ పొందిన నీలో కూడా అదే పరిశుద్ధాత్మ ఉన్నాడు. నువ్వు వెతుకుతున్న మనిషిని ఏ గ్రంథం మండించిందో అదే గ్రంథం ఈరోజు నీ చేతుల్లో కూడా ఉంది.